నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. రక్తంలోనే పౌరుషం ఉందా? నర నరాల్లో గెలిచి తీరాలనే కసి ఉందా? అయితే వాడు ఏ మైదానంలో అడుగుపెట్టినా చరిత్ర తిరగ రాయాల్సిందే. అవును, ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ప్రపంచ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత కఠినమైన ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టుపై ఒక తెలుగు కుర్రాడు సంచలనం సృష్టించాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అనామకుడిగా అడుగుపెట్టాడు. కానీ నిష్క్రమించేటప్పుడు ఒక జైంట్ కిల్లర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. నిన్నటి వరకు అతడెవరో ప్రపంచానికి తెలియదు. కానీ ఇవాళ టెన్నిస్ ప్రపంచం మొత్తం అతడి పేరే జపిస్తోంది. అతడే మన తెలుగు తేజం నిసేష్ బసవరెడ్డి. ప్రపంచ 7వ సీడ్ అమెరికన్ సూపర్ స్టార్ టేలర్ ఫ్రిడ్జ్ ను మట్టి కరిపించి ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే భూకంపం సృష్టించిన 21 ఏళ్ల కుర్రాడి సంచలన విజయం వెనుక ఉన్న సినిమాటిక్ జర్నీ ఏంటి? అసలు ఎవరి నిసేష్ బసవరెడ్డి? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. పారిస్ లోని రోలాండ్ గారోస్ మైదానం, ఎర్రమట్టి కోర్ట్, టెన్నిస్ దిగ్గజాలకే సవాల్ విసిరే పిచ్. అక్కడ మ్యాచ్ జరుగుతోంది. ఒకవైపు ప్రపంచ 7వ ర్యాంకర్, కోట్లాది మంది అభిమానులున్న టేలర్ ఫ్రిడ్జ్. అతడితో తలపడుతోంది ఎవరు ఊహించని ఒక 21 ఏళ్ల అండర్ డాగ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన నిసేష్ బసవరెడ్డి. మ్యాచ్ మొదలైనప్పుడు అందరూ అనుకున్నారు ఇది వన్ సైడ్ మ్యాచ్ అని, ఫ్రిడ్జ్ ఈజీగా గెలుస్తాడని. కానీ కోర్టులోకి దిగింది నెల్లూరు రక్తమని ఆ పారిస్ మైదానానికి తెలియదు. తొలి సెట్ నుంచే నిసేష్ రాకెట్ నుంచి తూటాలు పేలాయి. అద్భుతమైన డ్రాప్ షాట్లు, ఊహకందని వేగం, మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్ తో వరల్డ్ నెంబర్ 7 ను ముప్పతిప్పలు పెట్టాడు. మొదటి 2 సెట్లను టై బ్రేకర్ వరకు లాగి నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఆ రెండింటిని కైవసం చేసుకుని టెన్నిస్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాడు నిసేష్ బసవరెడ్డి. కథ ఇక్కడితో అయిపోలేదు. గాయపడిన సింహం లాంటి టేలర్ ఫ్రిడ్జ్ 3వ సెట్ లో విశ్వరూపం చూపించాడు. మ్యాచ్ పాయింట్ ను కాపాడుకుంటూ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా 3వ సెట్ ను టై బ్రేకర్ లో నెగ్గాడు. దాంతో స్కోరు 2-1కి చేరింది. మ్యాచ్ 4వ సెట్ కు మళ్లింది. అనుభవం ఉన్న ఆటగాడైతే పుంజుకుంటాడు. మరి ఈ 21 ఏళ్ల కుర్రాడు ఒత్తిడికి లొంగిపోతాడా? మ్యాచ్ చేజారుతుందా? మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఇదే ఆందోళన. కానీ అక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. 3వ సెట్ ఓడిపోయిన నిసేష్ గుండెల్లో ధైర్యం తగ్గలేదు, కళ్లల్లో కసి తగ్గలేదు. 4వ సెట్ లో కోర్టును తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ప్రత్యర్థికి కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కేవలం ఒకే ఒక్క గేమ్ ను మాత్రమే కోల్పోయి 6-1తో టేలర్ ఫ్రిడ్జ్ సామ్రాజ్యాన్ని కూల్చేశాడు. 7-6, 7-6, 6-7, 6-1 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పారిస్ గడ్డపై సంచలనం సృష్టించిన ఈ నిసేష్ బసవరెడ్డి రూట్స్ ఎక్కడున్నాయో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో. నిసేష్ తల్లిదండ్రులు సాయి ప్రసన్న, మురళీకృష్ణ బసవరెడ్డిలు 1999లోనే వృత్తిరీత్యా అమెరికాలోని కాలిఫోర్నియాకు వలస వెళ్లారు. అక్కడే 2005లో నిసేష్ జన్మించాడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనంలోనే చేతికి రాకెట్ పట్టిన నిసేష్ జూనియర్ స్థాయిలోనే తన విశ్వరూపం చూపించాడు. 2022లో జూనియర్ యుఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచి తానేంటో నిరూపించుకున్నాడు. కానీ విధి అతన్ని పరీక్షించింది. మోకాలి తీవ్ర గాయాలు, వరుస శస్త్రచికిత్సలు అతని కెరీర్ ను ప్రశ్నార్థకం చేశాయి. కానీ ఆ గాయాలేవి అతడి ఆత్మవిశ్వాసాన్ని గాయపరచలేకపోయాయి. శస్త్రచికిత్సల తర్వాత మరింత పట్టుదలతో కోర్టులోకి అడుగుపెట్టాడు. 2024లో ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి అడుగుపెట్టిన నిసేష్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఛాలెంజర్ టోర్నీలతో సత్తా చాటాడు. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో టెన్నిస్ గాడ్ నోవాక్ జోకోవిచ్ తో తలపడి ఏకంగా తొలి సెట్ ను గెలుచుకొని ప్రపంచాన్ని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నాడు. అప్పుడే అందరికీ అర్థమైంది ఈ కుర్రాడు లాంగ్ రేస్ గుర్రమని. ఇక ఇప్పుడు ఏకంగా టాప్ 10 ప్లేయర్ అయిన టేలర్ ఫ్రిడ్జ్ పై సాధించిన ఈ చారిత్రక విజయం నిసేష్ కెరీర్ ను మలుపు తిప్పబోతోంది. 3వ సెట్ ఓడిపోయినా 4వ సెట్ లో నేను ఆడిన ఆట నా జీవితంలోనే అత్యుత్తమం అంటూ నిసేష్ భావోద్వేగానికి లోనయ్యాడు. తదుపరి రౌండ్ లో అలెగ్జాండర్ లేదా అలెక్స్ చేతుల్లో మన తెలుగు కుర్రాడు తలపడనున్నాడు. ఏది ఏమైనా ఎర్రమట్టి కోర్టులో నెల్లూరు రక్తం చూపించిన ఈ పౌరుషం టెన్నిస్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. వైల్డ్ కార్డ్ తో వచ్చి వరల్డ్ నెంబర్ 7 కు వైల్డ్ కార్డియో అరెస్ట్ తెప్పించిన నిసేష్ బసవరెడ్డి ప్రయాణం ఇప్పుడే మొదలైంది. గాయాలను జయించి దిగ్గజాలను ఢీకొడుతూ దూసుకుపోతున్న ఈ తెలుగు కుర్రాడు ఫ్రెంచ్ ఓపెన్ లో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని, గ్రాండ్ స్లామ్ లో నెగ్గి హిస్టరీ క్రియేట్ చేయాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ నిసేష్ బసవరెడ్డి.